ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కుడి కొరకై షోమ్రోను క్రిస్టియన్ చర్చ్కు చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి నీకు వందనములు. మేము అనేకుల కొరకు భారము కలిగి ప్రార్థించేవారుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. మా అక్కర్ల కొరకే కాక, మా అవసరతల కొరకే కాక, ఇతరుల కొరకై నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మీరు ఒకని భారములు ఒకరు భరించుకుని అన్ని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నిజమే, భారము, ఇతరుల భారం భరించవలసిన వారు ఉన్నాం. మీరు మా భారమును కలువరి శిలువలో భరించారు, మాకు విడుదల ఇచ్చారు, విమోచన ఇచ్చారు. దాని కొరకై నీకు కొందరు మా పితరులు అనేకులు ఆ మార్గంలో నడిచారు. అప్పుడు వారి కొరకై ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వబడతా వచ్చింది. ఉన్నతుల కొరకు ఈ సాక్ష్యం ఇవ్వడలేదు, గొప్పవారి కొరకు ఈ సాక్ష్యం ఇవ్వబడలేదు. కానీ ఎవరు ఈ శ్రేష్టమైనటువంటి మార్గమును అనుసరించారో, ఇతరుల భారం భరించారో, వారి కొరకై ప్రభా నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు కొందాం. మా పితరులు, ఆ సమరయుడు నీ యొక్క మార్గమును అనుసరించాడు, ఇతరుల భారం భరించాడు. తన కొరకు తన సంగతులు ఉపయోగించుకొనకుండా ఇతరుల కొరకై ఉపయోగించినట్టుగా మేము చూడగలుగుతూ వచ్చాం. పరిసయ్యుడు, లేవీయుడు, యాజకుడు ఇట్లాంటి వారు చేయలేటువంటి పని పొరుగువాడిగా ఉన్నటువంటి వ్యక్తి లేదా పొరుగువాడు అనిపించుకోవడానికి యోగ్యత కలిగిన వ్యక్తి చేస్తూ వచ్చాడు. ఆ రీతిగా మేము ఉండు కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారండి. నీ సహాయం మాకు అనుగ్రహిస్తారండి. అనేకులు ఎంతో బాధ, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, కష్టము, శ్రమ వీటన్ని కూడా వెళ్తూ ఉన్నారు. ప్రభా, వారి యొక్క బాధను మేము తీసివేయలేము. కానీ నీ సన్నిధిలో వారి నిమిత్తం ప్రార్థించడం ద్వారా వారికి క్షేమము, నెమ్మది ప్రభా రీతిగా ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. ఉదయకాల సమయంలో ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతారండి. ప్రభా, ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. శ్యామ్ జోనాథాన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకెవరైతే ప్రభా నీ మీద ఆధారపడి రాసేవారు ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి తగిన జ్ఞానం అనుగ్రహించి చక్కగా రాయిటి కొరకై మీరే మీ సహాయం దయచేస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. వచ్చిన పురిబిడ్డల కొరకై నీ కొందరములు. కొంతమంది మరి పనుల నిమిత్తమై వెళ్ళారు, వారు కూడా మీ సహాయం దయచేస్తారండి. కావలసిన క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకోండి. కొంతమంది రావాలనే ఉద్దేశం కలిగిన వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు సకాలంలో తమ పనులు ముగించుకుని నీ సన్నిధిలో కనబడ్డు కొరకై వారికి కూడా సమయం దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతను మమ్మల్ని నడిపిస్తాడు. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ ఆత్మచేత నడిపింపబడుకు సహాయపడుతురమ్మని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేర ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
పాట సంఖ్య 489, పాత పుస్తకాలు 483. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఈనాడే అది మొలచును, దాని నాలో చింపారా. ఈనాడే అది మొలచును, దాని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను, అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను, ఎల్లప్పుడు సమృద్ధిగా ప్రవహింపజేసెదను, ఎల్లప్పుడు సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చున్నాను, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నాదు ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు, నాదు ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు, సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను, సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. అరణ్యములో జంతువులు, క్రూర పక్షులు, సర్పములు, అరణ్యములో జంతువులు, క్రూర పక్షులు, సర్పములు ఘనపరచును, స్తుతించును, దీని నాలో చించుడి. ఘనపరచును, స్తుతించును, దీని నాలో చించుడి. ఇదిగో నేనొక క్రియను చేయుచున్నాను, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నూతన సృష్టిగా నిన్ను చేసి, నీ శాంతిని నది వలె చేసి, నూతన సృష్టిగా
నిన్ను చేసి నీ శాంతిని నది వలె చేసి నన్ను జూచి మహిమాపరచి స్తుతి పాడా చేసెదను. నన్ను జూచి మహిమాపరచి స్తుతి పాడా చేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక క్రియను చేయుచున్నాను. నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి ముందున్నావా తీకన్నా ఘన కార్యములను చేతును. ముందున్నావా తీకన్నా ఘన కార్యములను చేతును. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. మరుగైన నానిచ్చి మరి తెల్లని రాతినిచ్చి మరుగైన నానిచ్చి మరి తెల్లని రాతినిచ్చి చెక్కేదనారా మీద నొక క్రొత్త నామమును. చెక్కేదనారా మీద నొక క్రొత్త నామమును. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక క్రియను చేయుచున్నాను. పరలోక భాగ్యంబులు నరలోకములో మనకు సాగిన పరలోక భాగ్యంబులు నరలోకములో మనకు సాగిన కరుణా సంపన్నుండాగు మన ప్రభునకు హల్లెలూయా. కరుణా సంపన్నుండాగు మన ప్రభునకు హల్లెలూయా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో
ఒక నూతన క్రియను చేయుచున్నాను. పాట సంఖ్య 564, 564, 553. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. స్వామి యేసు తన సిలువను మోసి, స్వామి యేసు తన సిలువను మోసి, సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబాడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబాడి వెళ్ళుమా. ఓ నా సోదర ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. శిరమున ముండ్ల మకుటము ధరించి, శిరమున ముండ్ల మకుటము ధరించి, సిపాయి చేతలపై కొట్టబాడే, సిపాయి చేతలపై కొట్టబాడే. నీ శిరస్సునట్లే సమర్పించు, నీ శిరస్సునట్లే సమర్పించు. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. కల్వారిపైకి ఒంటరిగానే, కల్వారిపైకి ఒంటరిగానే వెళ్ళెను యేసు త్యాగసహితుడై, వెళ్ళెను యేసు త్యాగసహితుడై. నీవును ఆదారినే వెళ్ళుమా, నీవును ఆదారినే వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి జవేయకు. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండే. నీవును ప్రార్థనా శక్తి నొందుమా, నీవును ప్రార్థనా శక్తి నొందుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో
ముందుము సాహసమునని ఆత్మా ఖడ్గమున సాహసమునని ఆత్మా ఖడ్గమున సైతాను బంధము ఖండించి వేసి సైతాను బంధము ఖండించి వేసి క్రీస్తుని సంగమముందంజ వేయుమా క్రీస్తుని సంగమముందంజ వేయుమా ఓ నా సోదర వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు నీవాత్మాయుద్ధములో జయమందుమో నీవాత్మాయుద్ధములో జయమందుమో ఓ నా సోదర వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు నీవాత్మాయుద్ధములో జయమందుము నీవాత్మాయుద్ధములో జయమందుము. పాట సంఖ్య 617. పాత పుస్తకాల్లో 604. 617 604. పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన సమసిల్లక సాగి వెళ్ళేదను సాతాను శోధన అధికమైన సమసిల్లక సాగి వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక భయాలులో పరుండజేయు శాంతి జలము చెంత నడిపించును పచ్చిక భయాలులో పరుండజేయును శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచును మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తిపరచును మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ
స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం. నూతన నిబంధనలు 171వ పేజీ. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తాం. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతారండి. మేము నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ సహాయం దయచేస్తారండి. నీ కృపకు అప్పగించుకుంటా ఉన్నాం. మీ రక్త ప్రోక్షణం తెచ్చుకుంటాం. నీ మహిమార్థమై నీ కార్యములు జరిపించినట్లుగా నన్ను సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తావు. చేరువచ్చిన వారందరి కొరకై నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నీ సహాయమును కోరుకుని మా ప్రభువు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బతిమాలి వేడుకొని నాము తండ్రి, ఆమెన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల. ప్రభునందు ప్రేమించు వారులారా, అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాస్తూ చెప్తా ఉన్నాడు, మనము దేని చేత నడిపింపబడాలా? చూడండి, కొన్ని సంగతులు మనం చూడగలిగితే, ఉదాహరణకు మనము తోలేటువంటి బండి ఉంది. అది దేంతో నడిపించబడుతుంది? పెట్రోల్. అది లేకపోతే అది ముందుకు కదలు. అన్ని వస్తువులు బాగున్నా, అన్ని వస్తువులు పనిచేస్తూ ఉన్నా, దానిలో మనము ఆ పెట్రోలు లేకపోతే డీజిల్ పోయకపోతే దేనికి సంబంధించిన దానికి అది ముందుకు నడవదు. ఎదుగుతూ ఉన్నావా? చూడండి, మానవ జీవితంలో మనము నడిపించబడుట అనేది ప్రాముఖ్యమైన సంగతి. ఇది మనము ఏ రీతిగా నడిపించబడితే మంచిది? కొంతమంది పగచేత నడిపించబడతారు, కొంతమంది అసూయ చేత నడిపించబడతారు, కొంతమంది డబ్బు చేత నడిపించబడతారు, కొంతమంది గర్వము. ఇవన్నీ కొన్ని పర్యాయములు మానవుల్ని ఏం చేస్తూ ఉంటాయి? నడిపిస్తూ ఉంటాయి. ఎదుగుతూ ఉన్నావా? అయితే మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఇవన్నీ కాదు, ఇవన్నీ
మానవునికి నష్టము కలిగించేటువంటివి. అందుకే పౌలు అంటాడు, మీరు దేని చేత నడిపించబడాలా? ఆత్మచేత నడిపించబడాలి. ఈ ఆత్మ మన జీవితంలో ఆత్మ ద్వారా మనము నడిపించబడగలిగితే మనము ఎంతో మేలు పొందుతాం. ఉదాహరణకు సౌలు ఉన్నాడు. సౌలు దేవుని ఆత్మ సౌలును ఏం చేసింది? ఎడబాసింది. ఇప్పుడు ఆయన్ను నడిపిస్తున్న ఆత్మ ఏంటి? దురాత్మ. ఈ దురాత్మ ఉన్న కారణాన్ని బట్టి ఆయన దేవుని మార్గంలో నడిచినట్టుగా మనం ఏం చేయలేదు, చూడలేం. దేవుని ఆత్మ ఏంటంటే అపకారికి కూడా ఏం చేయమంటుంది, కానీ దురాత్మ ఏం చెప్పింది? ఉపకారిని కూడా ఏం చేయమంది? చంపమంది. ఇప్పుడు కాలమంతా సౌలు ఏ ఆత్మ చేత నడిచాడు? దురాత్మ చేతే. మళ్ళీ అది పట్టినప్పుడల్లా దావీదు ఆ వీణ వాయిస్తే అది పోతేనే కానీ ఆయన ఏమవ్వలేదు, బాగుపడలా. ప్రభునందు ప్రేమింటి వారులారా, నీవు నేను ఎలా నడిపించబడతా ఉన్నాం? 2026 నెల మొదటి నెల ఏమైపోతా ఉంది? గతించిపోతా ఉంది. ఇంకా మనం చూడగలిగితే ఇవాళ ఎంత 28, ఇంకొక 3 రోజుల్లో ఏమైపోతా ఉంది? 26వ సంవత్సరము జనవరి నెల ఏమవుతా ఉంది? మన మీద నుంచి గడిచిపోయేదిగా ఉంది. ఇప్పుడు దినాలు గడిచిపోతాయి, అవి మంచిదే. కానీ ఎలా గడిచినాయి అని ఒకసారి మనం కనుక చూడగలిగితే, శరీరరీతిగా గడిచినాయా, ఆత్మానుసారంగా గడిచినాయా? దినాలు గడుస్తాయి, ఎట్లా ఉన్నా గడుస్తాయి ఎవరికైనా కదా. హంసతూలిక పలప మీద పడుకున్నటువంటి వానికి రోజు పోతుంది, చెట్టు కింద నేల మీద పడుకున్న వాడికి కూడా రోజు వెళ్తుంది, రోజు ఏమి ఆగదు. కాకపోతే ఎట్లాగూ జీవించాం. మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఏ రీతిగా సౌఖ్యంగా లేకపోతే తన ఇష్టానుసారంగా నడిపించబడతామన్నవి చూస్తూ ఉన్నాము. కానీ మనము ఆత్మను అనుసరించిన వారమైతమా? ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మనం ప్రార్థన చేయడానికి ఉదయం లేచిన దగ్గర నుండి, లేకపోతే మనం ప్రార్థన కూడికి వచ్చిన తర్వాత, లేకపోతే మన కుటుంబ ప్రార్థనలో, లేకపోతే మన వ్యక్తిగత ప్రార్థనలో, ప్రభువా నేను ఆత్మ చేత ఏం చేయాలా? ఆత్మ ఎవరిది? శరీరము మన్ను గనుక మన్ను అయిపోను, ఆత్మ దాన్ని దయచేసిన. ఇప్పుడు ఆత్మ ఎవరిది? ఇప్పుడు శరీరం ఎవరిది? మొన్నది మంటి నుంచి తీయబడింది. ఆయన చేశాడు, కానీ అది మంటి నుండి తీయబడింది. అది మన్ను అయిపోద్ది, దాని గురించి కాదు. కానీ ఆత్మను చూశారు, అది ఎవరిది? దేవుడిచ్చి. అది ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు ఆయన మార్గంలో నడిస్తే ఏమవుతావు? ఆ శ్రేష్టమైన స్థలానికి నువ్వు నేను వెళ్తావు. ఇప్పుడు మన ప్రార్థన ఏమైందంటే, ప్రభువా నేను ఆత్మానుసారంగా ఏం చేయాలా? నడుచుకోవాలి. శరీరానుసారంగా నేను నడవకూడదు. ఇందాక చెప్పాను కదా, డబ్బు, పగ, అసూయ, ద్వేషం, కలహం ఇట్లాంటివన్నీ అవి శరీరానికి సంబంధించినవే. ఎందుకంటే శరీరము వాటిని ఎక్కువగా ఏం చేస్తూ ఉంటుంది? ఇష్టపడుతూ ఉంటుంది. ఆత్మ తగ్గించుకోవడానికి ఇష్టపడద్దు, కానీ ఆత్మ లోబడడానికి ఇష్టపడద్దు, కానీ శరీరము ఏం చేయదు? ఇష్టపడదు. శరీరం ఇష్టపడదు. ఎందుకంటే శరీరము పొంగుతూ ఉంటుంది. శరీరం ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని మనము చూపించుకోవడానికి అది ఏమవుతూ ఉంటుంది? అందుకనే మనము శరీరానుసారంగా నడిస్తే మనకేమవుతుంది? అందుకనే పౌలు గలతీయులకు రాస్తుంటాడు, మీరు ఆత్మానుసారముగా నడుచుకున్నాడు. ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నేను ఆత్మానుసారంగా ఏం చేయాలా? నడవాలి. నీ స్థితి ఎంత గొప్పదైనా నువ్వు నడిచే విధానం సరి లేకపోతే, అంటే లోకానికి గొప్పగా ఉండొచ్చు. ఉదాహరణకు సౌలుని మనం చూస్తాం. సౌలు రాజు. సౌలు ఎవరు? రాజు.
అనేకులు సౌలు పక్షంగానే ఉన్నారు, దావీదు పక్షంగా కొద్దిమందే కదా. ఆ ఉన్నవాళ్ళు కూడా అప్పులతో ఉన్నవాళ్ళు, అసమాధానంగా ఉన్నవాళ్ళు, శాంతి లేని వాళ్ళు, నెమ్మది లేని వాళ్ళు అందరూ వచ్చి ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 400 మంది, 600 మంది? 600 మంది ఉన్నారు. అది తర్వాత అది కొంచెం పెరిగింది, అది వేరే విషయము. అయితే ఎక్కువ మంది ఎవరి పక్షాన ఉన్నారు? సౌలు పక్షంగా. ఆయన అంటాడు కదా, దావీదు మీకు అన్న పొలాలకు ఇస్తాడా అన్నాడా లేదా? సౌలు దావీదు పక్షంగా ఎవరున్నారు నాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆ దోయగ్ అన్నవాడు ఏం చేశాడు? చెప్పాడు. ఎంత నష్టం వచ్చింది తెలుసా? ఎంత నష్టం వచ్చింది? యెహోవా యాజకులను ఏమైపోయారు? ఆడు చెప్పడమే కాదు, ఆడే యాజకుల మీద ఏం చేశాడు? పడి చంపేశాడు. ఎవరు అంత సాహసం చేయలే. దేవుని యొక్క సేవకుల జోలికి, యాజకుల జోలికి వెళ్ళడానికి ఎవరు ఏం చేయలేదు. కానీ ఎవరు పడ్డారు వాళ్ళ మీద? దోయగా పడ్డాడు. వాడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. కాకపోతే ఇప్పుడు ఎంత నష్టాన్ని చేశాడు ఎరుగుతా ఉన్నావా? మన జీవితంలో మనము దేని చేత నడిపించబడతా ఉన్నాం? ఆయన ఆత్మచేత. నీ స్థాయి, నీ యొక్క సంగతులు ఎంత గొప్పవైనా అది దేవునికి ఎన్నికకు రావు. ఎరుగుతా ఉన్నావా? ఆయన ఆత్మచేత. ఒకవేళ లోకంలోని స్థాయి గొప్పగా ఉన్నా ఆ ఆత్మ కలిగిన వారు అనుకో, నువ్వేం చేస్తావు? తగ్గించుకునే ఉంటావు. గత దినాలలో పూర్వ దినాల్లో మనం చూడగలిగితే వారు ఎంత గొప్పవారైనా దేవుని ఇంటికి వచ్చేసరికి ఏం చేసేవారు? చిన్న చిన్న పనులు. అడుగుతా ఉన్నావా? ఒక ఆయన చెప్పాడు కదా, ఆయనకు ఉద్యోగం వచ్చిందంట. ఎక్కడ? ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఉద్యోగం వచ్చిందంట ఆయనకు. ఇంజనీర్ ఉద్యోగం వచ్చిందంట, గవర్నమెంట్ ఉద్యోగం, మామూలుది కాదు. ఎంత గొప్ప సంగతో మరి ఆ రోజుల్లో. ఇప్పుడైతే అడుక్కు కాలేజీ ఉంది, ఆ రోజుల్లో లేవు. ఆ సీట్ రావాలంటేనే పెద్ద గొప్ప, ఇంజనీర్ అయ్యాడంటేనే పెద్ద, అందులో ఉద్యోగం సాధించాడంటే ఇంకా గొప్ప. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందంట ఆయనకు. దేశప్రభువు నమ్ముకున్న వ్యక్తి మందిరానికి పోయాడు. మందిరానికి పోయి ఆయన అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాడంట, నేను ఇక్కడ ఉద్యోగం నిమిత్తం వచ్చాను, గవర్నమెంట్ ఉద్యోగం, ఇలాగా ఇంజనీర్గా నాకు ఉద్యోగం వచ్చింది, నేను మందిరంలో ఏదైనా పని ఉంటే చేస్తాను. ఆయన అనుకున్నాడంట, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని కదా, నేను ఇంజనీర్ని కదా, నాకు తగ్గ పనే చెప్తారు అనుకుంటే ఆయన అన్నాడంట, బాత్రూంలో కడిగానంట. ఎవరు? బాత్రూంలో కడిగి, ఇప్పుడు పరిశుద్ధులు వస్తారు, విశ్వాసులు వస్తారు, వచ్చేసరికి ఎలా ఉండాలా? శుభ్రంగా ఉండాలా. ఆయనకున్నాడంట, నేను చెప్పాను కదా ఉద్యోగస్తునని, గవర్నమెంట్ ఉద్యోగస్తునని, ఇంజనీర్ని, కానీ ఇలాంటి పని చెప్పాడండి. అర్థం అవ్వలేదంట అతనికి. అర్థం అవ్వలేదంట అని చెప్పి, సరే చేయనని చెప్పలేడు కదా, యశ్వరుడు నమ్ముకున్నాడు, చేయని చెప్పలేడు కదా, ఎవరైనా చూస్తారేమో అని చెప్పి ఆ యొక్క నిశ్శబ్దంగా వెళ్ళి కడుగుతా ఉన్నాడు. కడుగుతుంటే పక్క బాతుల నుంచి పాటలు వినిపిస్తూ ఉన్నాయంట. పక్క బాతులు ఏం చేస్తున్నాయి? పాట పాడుతా ఆ బాతులు కడుగుతూ ఉన్నాడు. బాతులు కడుగుతూ ఉంటే ఈయనకున్నాడు, ఎవరు బాబు బాత్రూంలో పాటలు పాడుతూ ఉన్నాడు. సరే ఇప్పుడు ఆయన బాత్రూమ్ అయిపోయి కడిగేసి పక్క బాత్రూంలోకి వెళ్ళడానికి వస్తూ ఉంటే ఈయన చూశాడట, ఎవరా అని. ఎవరు? ఈ బాత్రూమ్ కడుతున్న ఇంజనీర్ గారు. ఆయన చూస్తే ఈయనకి మా తెలియదట. ఎందుకంటే ఆయన కూడా ఉద్యోగస్తుడే. ఇప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్న ఆయన ఆ ఉద్యోగానికి రావడానికి, లేదా ఆయన చేసే పోస్టులోకి రావడానికి కనీసం ఒక 20 సంవత్సరాలు పడుతుందంట. అంత పెద్దోడు ఈయనకన్నా. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ ఆత్మ ఏం చేసింది? అందుకే ఆయన అన్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను, ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన చెప్పులు వారను ఇప్పటికైనా నేను పాత్రుడును కదా. ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని మనం ఎట్లా నడవాలో తెలియజేస్తుంది. శరీరం ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేస్తూ ఉంటుంది. శరీరాన్ని అనుసరించి నడిచిన వారు నష్టపోయారు తప్ప లాభము పొందల. దానియేలు గ్రంథంలో ఆ రాజు
ఏమనుకున్నాడు? ఇది నా మహిమ కొరకై నేను కట్టించుకున్న నా యొక్క ఏంటది, ఏ పట్టణం, ఏ పట్టణం అది, ఏముంటుంది అలాగ పట్టణం? చూడండి, దానియేలు గ్రంథానికి వస్తాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం చదువు. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుడికై ఏంటది? ఆయన రాజధాని. రాజధానికి ఎవరు కట్టించుకున్నారు? మనకు వచ్చేస్తూ ఉంటుంది. మంచిగా పాట పాడామనుకో వచ్చేస్తూ ఉంటుంది, నేను అంత చక్కగా పాడుతున్నాను అని. 2 మాటలు మంచిగా చెప్పామనుకో, నేను కాబట్టి నువ్వు కాబట్టి కాదు, ఆయన ఇస్తే చెప్తాం, నువ్వు ఆయన ఒకడేం చెప్తాం, ఏమన్నా అవుద్దా? ఒకవేళ నువ్వు అలా గొప్పగా తలించావనుకో, నీ మాట మొగబోతుంది, ఈ మైక్ మాట్లాడుతుంది నీతోటి. ఆయనకు అంత సామర్థ్యం ఉంది. ఎగుతా ఉన్నావా? ప్రవక్త కళ్ళకు దేవుని దూత కనపడలే. ఎవరి కళ్ళకు కనపడింది? గాడిది కనపడింది. ప్రవక్తకు కనపడలే. 3 సార్లు పక్కకు తొలగిపోయింది కదా. ఇప్పుడు కొడతా ఉన్నాడు దాన్ని. ఎందుకో తెలుసా? దేంతో నడిపించబడతా ఉన్నాడు? దేంతో నడిపించబడతా ఉన్నాడు? దేంతో నడిపించబడతా ఉన్నాడు? ఎందుకు కనపడలేదు? మీరు ఆత్మచేత ఏం చేయాలా? ఇప్పుడు బిలాము దేంతో నడిపించబడతా ఉన్నాడు? దేంతో నడిపించబడుతున్నాడా? దేంతో? ఏమన్నాడు బాలాకు? ఏమన్నాడు? నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. దేంతో నడిపి ఇప్పుడు ఆయన కళ్ళకంతా ఏం కనబడతా ఉంది? అక్కడ ఏమిస్తారు, అక్కడ ఏ సాలో గొప్పతారు, అక్కడ ఎంత గొప్ప చేస్తారు నన్ను, అదంతా ఆలోచించి ఇక్కడ ఏమవుతూ ఉంటుంది? కనపడదు కొన్నిసార్లు. మనం కూడా అంతే, ఏదో ఆలోచించి ఏం చేస్తూ ఉంటాం చెప్పాలి. నాకు అర్థమైందా? మెట్లు దిగుతూ ఉంటావు, ఏదో ఆలోచిస్తావు, ఎక్కడ దిగుతున్నది ఆలోచించావు, ఎక్కడ ఏవో గాల్లో మేళలు కడతా ఉంటావు. ఇప్పుడు దిగేది ఓ దాని మీద ఏం చేస్తావు? నువ్వు మెట్లు చూసి నడిచావనుకో, అడుగు ఎలా చేస్తుంది? శుభ్రంగా పడుతుంది. ఏదో ఆలోచన చేసావనుకో, ఓ దాని మీద ఇప్పుడు కింద పడతావు. మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. బిలాము దేంతో నడిపించబడ్డాడు? నాకేం ఘనత ఇస్తాడంట. ఆయన అన్నాడు, నేను కనపరుద్దాం అనుకున్నాను, కానీ నేను కనపరచకుండా దేవుడు ఏం చేశాడు? అడ్డుకున్నాడని. అయినా కానీ ఆయన వచ్చేటప్పుడు కాని మాట చెప్పాడు, అందుకనే నష్టపోయాడు. అంటే నీతిమంతుల మరణం అంటే మరణము నాకు వస్తుంది అన్నాడు. వచ్చిందా? ఖడ్గం చేత బిలాము ఏం చేయబడ్డాడు? ఎందుకంటే ఆత్మ చేత ఆయన ఏం చేయలేదు. మనం సంవత్సరం మొదట్లో ఉన్నాం, అయితే ఇంకా దేవుడిచ్చినటువంటి ఆ దినాలు మనకున్నాయి. ఆయన ఆత్మచేత మనం ఏం చేయాలా? నడిపించబడితే ఎంత మంచిదో. నువ్వు ప్రార్థన, ప్రభువా నేను నీ ఆత్మచేత నడిపించబడాల. కొంతమంది దేంతో నడిపించబడతారు? కుటుంబస్తుల చేత నడిపించబడతారు. కొంతమంది బిడ్డల చేత నడిపించబడతారు. అది మంచిది కాదు. ఎందుకంటే వారు మంచి చెప్తే పర్వాలే, కానీ మంచి చెప్పరు. అర్థమవుతుంది? ఎందుకంటే ఒక్కొక్కసారి వారి యొక్క ప్రాబల్యం మన మీద ఏం చేస్తూ ఉంటుంది. ఆ లక్ష్మీపురంలో ప్రార్థనకి వెళ్ళేవాడు నేను, వాక్యం చెప్పడానికి. ఒక ఆవిడ మంచి ఆసక్తిగా వచ్చేది, మంచిగా వాక్యం చదివితే బాగానే ఉంది, మంచిగానే వస్తూ ఉంది. కొన్ని రోజులు కనపడలే. పాస్టర్ గారిని అడిగితే రావట్లేదు బెదరు, వాళ్ళ పిల్లలు ఏదో అడ్డు పెట్టారంట. ఒకసారి ఆ లక్ష్మీపురం మీటింగ్కి వచ్చే అతనికి యాక్సిడెంట్ ఇది అయింది. గబాబా హాస్పిటల్ తీసుకెళ్దామని తీసుకెళ్ళాం. ఆర్ఎంపీ ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్ళి, ఇంతగా ఆమె ఇంట్లోనే అద్దెకుంటాడు ఆయన. ఆ ఇంట్లోనే ఇంటి పక్కన
ఆవిడ కానీ పాస్టర్ గారు ప్రైజ్లు ఆడండి బాగున్నారు. బాగానే ఉన్నామమ్మా, ఎందుకు రావట్లేదు మందిరానికి, ఎంత ఆసక్తిగా వచ్చి పిల్లలు వెళ్ళొద్దన్నారండి. ఏమన్నారు పిల్లలు? అయ్యో, ఎంత విలువైంది పోగొట్టుకుంది చెప్పండి. ఆ ఆయన కొరకై సమస్తం విడిచిపెట్టిన వారు ఉన్నారు. సమస్తం విడిచిపెట్టిన వారు ఎంత మేలు పొందుతూ ఒక దినాన ఆయన అన్నాడు కదా, నా నిమిత్తము మీరు అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను కదా, భూములైనను ఆస్తులైన ఉన్నా అన్నాడా లేదా? వదిలిపెడితే పరమంది 8 రెట్లు 100 రెట్లు విడిచిపెట్టడం అంటే వాళ్ళని ద్వేషించడం అని కాదు. నువ్వు వెళ్ళే మార్గం శ్రేష్టమైనది. అది ఆత్మచేత వివేచిస్తేనే కానీ దానికి గొప్పతనం నీకు తెలీదు. అర్థమవుతా ఉందా? నిజంగా అలా ఉన్నవారి జీవితాలు ఒకవేళ ఈ లోకంలో అంత చక్కగా అనిపించకపోవచ్చు, అలాగ అనిపించలేదు కూడా కదా. ఆ యోహాను ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఏం తింటున్నాడు? మిడతలోనూ తేనె. అదేమంత మంచి ఫుడ్డా కదా. కానీ మరి ఎవరు? యాజకుని కుమారుడు కదా. యాజకుని కుమారుడు కదా. ఎవరు వాళ్ళు? ఎవరు? జకరియా, ఎలిజబెత్. ఎక్కడ ఉండాలా? యాజకుడు పని ఏంటి? దాని బలి అర్పించడం, దేవుని సేవ చేయడం. దాని బలి అర్పిస్తే ఏమొస్తాయి? మాసం వస్తారాదా? వస్తుంది. మాసం తినచ్చుగా. ఎక్కడున్నాడు? ఎందుకు? ఆయన దగ్గరగా వస్తూ ఉన్నారు ఎంతమంది. అందుకని అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోండి, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? వస్తూ ఉన్నాడు. ఆత్మచేత నడిపించబడుట. మనము పరీక్షించుకోవాలా, లేదా ప్రార్థన ప్రభువా నేను ఆత్మచేత నడిపించబడే వ్యక్తిగా నేనేం చేయాలా? ఉండాలి. నేను నీ ఆత్మచేత నడిపించబడాలా. పౌలు అది చెప్తాడు గలతీ రాస్తూ, ఆత్మానుసారముగా నడుచుకునుడి. అలా నడుచుకుంటే నీకు నాకు ఎంత లాభమో. శరీరం చెప్పుద్ది ఉప్పొంగమని, శరీరం చెప్పుద్ది తగ్గొద్దని, శరీరం చెప్పుద్ది పోట్లాడమని. చెప్పదా? చెప్పుద్ది. ఈ దినాలలో ఈ సంగతులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఆత్మ ఏం చేస్తుందంటే పోట్లాడమని ఎప్పుడు చెప్పదా? చెప్పాలి. ఆత్మ పోట్లాడమని ఎప్పుడు చెప్పుద్దా? ఎప్పుడు చెప్పదు. అందుకనే నువ్వు మేలైన మార్గంలో వెళ్ళు. ఇందాక కిందకు వచ్చేసరికి 20 వచనంలో అంటాడు చూడండి. 5:20 గలతీ 5:22. గలతీ 5:22. ఇప్పుడు ఆత్మకు ఫలాలు ఉన్నాయి. ఆత్మకు ఏమున్నాయి? ఫలాలు. ఆత్మ ఫలము ఏమనగా చాలు. ఇప్పుడు శరీరానికి కూడా ఫలాలు ఉన్నాయి. ఆత్మకు ఫలాలు ఉన్నాయి, శరీరానికి ఫలం ఏంటి చూడండి. 19 వచనం. స్పష్టమైనవి అవి అనగా ఇవి అపవిత్రత, ఇట్లాంటి సంగతులన్నీ దాంట్లో ఆత్మకు ఫలం. ఏ ఫలం మంచిది? ఇప్పుడు ఆ ఫలం ఫలించాలంటే నువ్వు ఏ రీతి ఎలా నడవాలా? మనం చూస్తూ ఉంటాం. మొన్న ఒక ఆయన ఒక ఊరికి దేనికి వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళాం, రిసెప్షన్కి వెళ్ళాం. ఒక ఆయన వచ్చాడు, చాలా దూరం నుంచి వచ్చాడు. మేము అట్లాగా బయటికి, ఇంకా పెండి కూతురాలు ఇంకా రాలేదు, అలా బయటికి వెళ్ళి వద్దాం రండి, అదంతా ఖాళీగా ఉంది, చేలు అన్నీ ఉన్నాయి, బయటికి వెళ్ళాం. ఆయనతో పాటు వెళ్తే ఓ మునగ చెట్టు చూశాడు. ఆయన ఏం చెట్టు? మునగ చెట్టు చూశాడు. ఏమి కాసిందో, పెద్ద పెద్ద కాళ్ళు, చెట్టు అంతా కాళ్ళే ఉన్నాయి. అయితే దానికి గేదెలు కొట్టమనుకుంటుంది, చుట్టూ ఫెన్సింగ్ వేసి తాళం వేసేసాడు. చెట్టు కనపడతా ఉంది, ఓ పక్కన ఉన్నాయి, కానీ మరి అడక్కన పోయకూడదు కదా, ఎవరు లేరు అక్కడ. అటు ఇటు చూస్తే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడిగాడు, ఏమండి కొంచెము రవ్వ పట్టుకెళ్ళొచ్చండి మా ఇంటికాడ వేసుకుంటాకి? ఆయన అన్నాడు, ఇది నాది కాదండి,
ఆయన వస్తాడండి, ఒక గంట పడద్దండి ఆయన వస్తానికి కదా. ఆయన దాని చుట్టూ తిరుగుతున్నాడు, ఎందుకంటే అది చాలా మంచిగా ఉంది, మంచి ఫలం ఉంది. నిజంగా వాస్తవంగా చాలా పొడుగున్నాయి కాయలు, చాలా చక్కగా ఉంది. అది ఆ ఫలం వేసుకోవడానికి, ఆయన ఊరు పట్టుకెళ్ళడానికి ఆయన ప్రయత్నము కదా. ఇప్పుడు మంచి ఫలం ఎవరికైనా, చెడ్డ ఫలము దానివల్ల నష్టం. మంచి ఫలము, ఆ మంచి ఫలం ఫలించాలంటే ఎలా నడవాలా? ఎలా నడవాలా? ఆత్మానుసారంగా నడవాలి. అయితే ఆత్మ ఫలములు ఏమనగా, రెండు ప్రేమ, చాలు. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఇట్లాంటి ఫలాలు ఫలించు. ఇట్లాంటి ఫలాలు ఫలించడం కొరకై నువ్వు దేవుణ్ణి అడుగు. ప్రభువా, ఈ 26లోనైనా నేను నీ ఆత్మ చేత ఏం చేయాలి? నేను ఇంకో ఆత్మ ఉంది చెప్పాం కదా, అదే ఆత్మది. దాని ద్వారా నడవకు, దాని ద్వారా నడవకు. దాని ద్వారా నడిస్తే నష్టమే. సౌలు ఏ ఆత్మ చేత నడిపించబడ్డాడు? దావీదు దేవుని ఆత్మ. అందుకనే దావీదు ముగింపు ఎంత శ్రేష్టమైనదిగా ఉంది, సౌలు ముగింపు అంత సౌఖ్యం, అంత శ్రేష్టమైనదిగా లేదు. ఏంటి కారణం అంటే, కాలమంతా దురాత్మ చేత ఏం చేశాడు? ఆయన నడిచాడు. దేవుడు వద్దన్న దానిని చేయడానికి ఏం చేశాడు? ప్రయత్నం చేశాడు. నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో, అనేక పర్యాయములు మనము శరీరమును అనుసరించి ఏం చేస్తూ ఉన్నాం? ఇది ప్రాముఖ్యం, నీకు ప్రాముఖ్యమే, నాకు ప్రాముఖ్యమే. ఎందుకంటే మనము ఈ రీతిగా ఏం చేస్తూ ఉన్నాం? నడవకూడదు. నడవకుండా ఆత్మచేత నడిపించబడటం అనేది ఎంతైనా శ్రేష్టమైనది. ఆత్మ ఫలము ఎంత శ్రేష్టమైన ఫలాలు, ఎంత శ్రేష్టమైన ఫలాలు. ఆ ఫలాలు మనం చూస్తే అదొక పాఠం. అయితే నేను నా జీవితంలో ఈ ఉదయకాల సమయంలో దేని చేత నడిపించబడుతున్నావు? దేని చేత నడిపించబడాలని నువ్వు ప్రార్థన చేయాలి. చూడండి, ఆ భాగం చదువుకుని మనము ప్రార్థనకు వెళ్తాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ అలా చదువుతాం. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రముకు లోనైన వారు ఆత్మచేత ఇది మన ప్రార్థన. ఈ దినము మన ప్రార్థన ఏంటి? ఏ ఆత్మ? దైవ ఆత్మ, దేవుని ఆత్మ. ఆ ఆత్మచేత మనం ఏం చేయాలా? ఆ ఆత్మచేత దావీదు నడిపించబడ్డాడు. అందుకనే ఆయన హృదయానుసారుడిగా చేయబడ్డాడు కదా. నేను జ్ఞాపకం పెట్టుకోవాలా. మనము ఆయన ఆత్మచేత నడిపించబడితే మేలు పొందుతాం. భౌతికంగా, పర సంబంధంగా మేలు పొందుతాం. అటువంటి ఆత్మచేత నడిపించబడి మనము మేలు పొందుడికై దేవుడు మనకు సహాయము చేయను. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము సమయస్కూలంలో బైబిల్ స్టడీ ఉంది, వాక్యం బోధించడానికి వెళ్ళాలా. ఆ సమయాలు దేవునికరంగా, అనేకులు క్షేమదాయకంగా ఉండడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత రేపు సోదరుడు నోవా వివాహం ఉంది కొయ్యగూడెంలో. వివాహం కొరకై ప్రార్థన చేయండి. 30వ తారీఖు తిరస వివాహం ఉంది. సోదరుడు బర్నబాస్ గారు, మిరియామక్క వారి కుమార్తె తిరస వివాహం పాలకొల్లులో. ఆ వివాహం కొరకై మీ ప్రార్థనలు కోరుతూ ఉన్నాం. 30వ తారీఖు రాత్రి హైదరాబాద్ ప్రయాణం ఉంది. 31 శ్రీను గృహప్రతిష్ఠిత. ఆ కార్యక్రమంలో దేవుడు సాయం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. 31 రాత్రి బయలుదేరి ఆదివారం ఇక్కడ రావాలా. ఆ ప్రయాణం కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇలా వరుసనే కార్యక్రమాలు ఉన్నాయి, ప్రార్థన చేయండి. రేపు పొద్దున దేవుని కుమారి పిల్లలు రేపు రాత్రి వెళ్తారు హైదరాబాద్. వారి ప్రయాణం కొరకై కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి, ఈరోజు బిడ్డలు రాస్తూ ఉన్నారు, వారి కొరకై ప్రార్థన చేయండి. డేవిడ్ అన్న కుమారుడు శ్యామ్ జోనాథాను మెయిన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు ఇవాళ. ఆయన రాసే సమయాలని దేవునికరంగా ఉంచినట్లుగా వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో దేవుని చిత్తానుసారంగా జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం.
ప్రార్థన చేసుకుంటాం. సోడా ఐజాక్ గురించి ప్రార్థన చేయండి. ఆయన కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు. దేవుడు తగిన జ్ఞానం ఆయనకి ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము వేటి కొరకే ప్రార్థించవలసిన వారికి ఉన్నామో ప్రభా, ఆ విషయం కొరకై మీరు మాతో తేటగా మాట్లాడారు. ఆత్మచేత నడిపించబడుట. నేను ఆత్మచేత నడిపించబడలేనటువంటి సంగతులు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. మీరు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే కొన్ని బలహీనతలను బట్టి శరీరము నన్ను నడిపిస్తుండగా దాని నుండి నీ బలము చేత విడిపించబడ్డ కొరకే సహాయపడుతున్నాడు. ఇతరులను ప్రేమించే విషయంలో, వారిని క్షమించే విషయంలో ప్రభా, నేను ఆత్మచేత నడిపించబడేవాడిగా ఉండు కొరకై మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. కొన్ని పర్యాయములు ఇటువంటి విషయాల్లో నేను శరీరం చేత నడిపించబడతా ఉన్నాను. అందుకనే కొన్నిసార్లు కాని సంగతులు ఆలోచిస్తూ ఉన్నాను. మరలా మీరు మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. అయితే మంచిగా జీవించడి కొరకై, లేకపోతే వారిని ప్రేమించడి కొరకై మీరు సహాయపడుతూ ఉన్నారు. అయితే అసలు అలాంటి కాని ఆలోచన రాకుండా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభా, గత దినాలు కాకుండా గడిచే దినాలైన నీ ఆత్మచేతను నడిపించబడి నీ హృదయానుసారిగా చేయబట్టి కొరకై నన్ను మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాండి. ఇదేమంతా సహాయపడుతూ వచ్చారు. మీకు వందనములు ప్రభా. సంఘములో చెప్పబడినటువంటి ఆ ప్రార్థన విజ్ఞాపనలు జ్ఞాపకం చేసుకోండి. సాయంత్రము సమస్యగూడెం బేతంలో బైబిల్ స్టడీలో నీ నామపేట నిలబడుతుండగా సహాయపడుతుంది. నీ అభిషేకం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటున్నాడు ప్రభా. రేపు నవ వివాహము సహాయపడు. రేపు రాత్రి దేవుని బిడలు హైదరాబాద్ ప్రయాణము సహాయపడుతున్నాడు. 30వ తారీఖు ప్రభా బన్నవాసన మీరియమ్మక్క కుమార్తె తెరసా వివాహము సహాయపడుతున్నాడు. వారికి మీ సహాయం దయచేస్తాడు. 30వ తారీఖు రాత్రి హైదరాబాద్ ప్రయాణము సహాయపడుతుంది. మళ్ళీ 31 శ్రీను గృహప్రతిష్ఠిత కార్యక్రమం సహాయపడు. 31 రాత్రి మళ్ళీ అటు నుంచి ప్రయాణమై ఆదివారం ప్రభుదినం కొరకు రావాలి, సహాయపడుతుంది. మార్గంలో తోడైనండి. క్షేమైన ప్రయాణాలు దయచేస్తున్నాడు ప్రభా. నీ పనిని ప్రభా నీకు మహిమకరంగా జరిగించినట్లుగా నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నీ ఘనమైన నామం కొరికాయి నీ పాదములను ఆశ్రయిస్తుండగా సహాయపడుతున్నాడు ప్రభా. శ్యామ్ జోనాథన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము మెయిన్స్ ఎగ్జామ్ రాస్తుండగా సహాయపడుతున్నాడు. ఎవరైతే నీ మీద ఆధారపడి రాస్తూ ఉన్నారో వారందరి కొరకే నీకు అన్నాం. ఐజాక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా భద్రపరుస్తారండి, చదువుల్లో సహాయపడుతారండి, ఎగ్జామ్స్ రాసి విషయంలో కృపను విస్తరింపజేస్తారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోమవారం క్రిస్టియన్ చర్చ్ కొరకు, సియోను వేలువేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 2 పరిచర్యల్లో మీ సహాయం దయచేసి వాస్తవంగా ఈరోజు సాయంత్రం సియోనులో సంఘ ప్రార్థన కలిగి ఉండాలా. మరి అయితే ఈరోజు బైబిల్ స్టడీ ఉన్న సంగతిని మరిచిన కారణాన్ని బట్టి ప్రకటించాము. అయితే ఇక్కడ అంగీకరిస్తారండి, మీ సహాయం దయచేస్తారండి. సియోను బిడ్డలను కూడా మీరు దీవించి ఆ పరిచయం కూడా దినదినం వృద్ధి చెందుడి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకు ప్రభు దిన పరిచర్యలో ఉదయం శమరంలో, మధ్యాహ్నం సియోనులో మీరే మీ సహాయం దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా మరి కోర్టులో ఉన్నటువంటి ఆ సమస్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదేమో ఆర్గ్యుమెంట్ ప్రభు చెబుతున్నటువంటి ఆయన మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ సమయంలో తగిన జ్ఞానంతో నింపండి ప్రభా. మంచిగా చెప్పడానికి సహాయపడుతారండి. ఆయన మీద కాదు కానీ నీ మీద ఆధారపడుతుండగా. అయితే యోధావరిలో జాలిపడి వీళ్ళు ఖడ్గము, యుద్ధము, గుర్రము, రౌతుని వాడి చేత కాక తమ దేవుడిని యెహోవా చేతనే వారిని రక్షించడానికి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ప్రభా. మీరే మీ సహాయం దయచేస్తారు. ఎన్నో పర్యాయాలు ఆధారపడ్డాం. కొన్ని పర్యాయములు సంకుచిత బుద్ధితో కొంత ముందుకు వెళ్ళినప్పటికీ మరలా మీరు మమ్మల్ని వెనక్కి తెచ్చారు. దాన్ని బట్టి మీకు అయితే ఆ వాగ్దానం మీద ఆధారపడుతుండగా మీరు సంపూర్తిగా సహాయపడుతారండి. ప్రభు చూపిస్తారు. సంఘ బిడ్డలు వారి క్షేమము
వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతురండి ప్రభా. మరి వేనాంటి పెద్దవాసు కావ్య స్థితి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కళ్యాణి సుధాకర్ రుచి చరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు భద్రపరుస్తారండి, రక్షణ వెళ్ళిపోయిన వారికి రక్షణ దయచేస్తారమని ప్రార్థన చేస్తాం. నమ్మదగిన దేవా నీకు వందనం. వావంకులు కుమారాంటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్ని మహేష్ చిన్నబిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నవాసు తేజస్సు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేస్తారండి. మీ కృపను విస్తరింపు చేసి మహిమ తెచ్చుకుంటారండి. రక్షణ వెళ్ళిపోయిన రక్షణ దయచేస్తారండి. భావంలో ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. మరి అది గాలికి పడినట్టు కాకుండా ఏదైనా ఆయనకు దాంట్లో పైకి రావడానికి సహాయపడు. ఎంతో వెచ్చించాడు, నష్టపోకుండా సహాయపడుతున్నామని కూడా మీ సన్నిధి మేలుకరమైన మార్గంలో నడిపించి మహిమ తెచ్చుకుంటారు. చూడ ఎలీషా మహిమ, వరప్రసాద్, అఖిల్ అమృతకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని జ్ఞాపకం చేసుకుని సహాయపడుతున్నాడు, ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. భూషణ్ గారి కొరకు, బేబీ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివేక్, సుఖిత్, సుజన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని భద్రపరిచారు, మీకు వందనములు. బిడ్డల చదువులో సహాయపడుతున్నాడు. వివేక్ నేను వెంబడించినట్లుగా సహాయపడుతున్నాడు. నీ మార్గంలో అనుసరించి నడిచినట్లుగా సహాయపడుతున్నాడు. నీ ఆత్మచేత నడిపించబడుకు సహాయపడుతున్నాడు ప్రభా. కాని సంగతులు ఏది కూడా బిడ్డ జీవితంలో లేకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు చెప్పిస్తున్నాడు. సోదరు సుబ్బారావు గారి కొరకు, సోదరు రామాదేవి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మైకేల్ గాయత్రి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డల విషయమై సంపూర్ణ చేత నెరవేర్చి మహిమ తెచ్చుకుంటున్నాడు. నా దగ్గర దేవానికి జ్యోత కొరకు, సోడు చిన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించిన బిడ్డల నిర్మల మరియా దివ్య స్వాతరాజు కొరకు నీకు బిడ్డలు భద్రపరుస్తారండి. వారి విషయమైన సంపూర్ణ చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తాం. సోడు చిన్న సంపూర్ణంగా రక్షణ పొందుకు సహాయపడుతురా. నమ్మదగిన దేవా నీకు సుగుణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సౌడు నాగరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించిన బిడ్డలు భాగ్యశ్రీ సొబశ్రీ జ్ఞాపకం చేసుకుని, భాగ్యశ్రీ కొంత తలకైపోటు వీటితో బాధపడుతుండగా నీ బిడ్డను ముట్టి స్వస్థపరుస్తాడు. క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటాడు. సొబశ్రీ చదువులో సహాయపడుతాడు. సోడు నాగరాజు రక్షణ పొందుకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాడు. వారి చేతి పనిని కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తారు, ప్రభు చూపిస్తారు. నడిచిన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోడు పేరాజు కొరకే మీ కొందనములు, ప్రేమించిన బిడ్డల కొరకే నీ కొందనములు. రాజేష్, విజయ దివ్యుల కొరకు ప్రార్థన చేస్తాం. విజయ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. విజయ సురేష్ కొరకే మీ కొందనములు. కాలదారిలో వాళ్ళని భద్రపరుస్తారండి, క్షేమం అనుగ్రహిస్తారండి. రానున్న దినాల్లో దైకమైన సంతానము మీరు బిడ్డలకు అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తాం. చిన్న బిడ్డ చదువుల్లో సహాయపడుతారండి. దివ్యకు మంచి జ్ఞానం అనుగ్రహిస్తారండి. ప్రతిరోజు ప్రయాణంలో కృపను విస్తరింపజేసి మహిమ తెచ్చుకోండి. సోడు పేరాజు రాజేష్ రక్షణ పొందాలా. కుటుంబము, సంఘము చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి ఒక దినాన్న వారు రక్షణ పొందడి కొరకే మీరే మీ సహాయం దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తుండగా మీరే సహాయపడుతున్నారు. డేవిడ్ రాజు గారి కొరకు, సువార్తమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించిన బిడ్డలు వారి కుటుంబాల కొరకు నీకు సందీపు, సువార్త, ప్రియాంక, సమత, జాన్ సామేల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నారు, ప్రభు చూపిస్తున్నారు. ప్రభా నీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారు. ప్రసన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మేరీమణి తన భర్త బిడ్డలు మ్యాచ్ జోయిల్ కొరకు ప్రార్థన చేస్తాం. చాలని దేవుడిగా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకోండి. రాణి తన భర్త సతీష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, భద్రపరుస్తాం. జీవన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారని కృపను విస్తరింపజేస్తారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదువురాళ్ళమ్మ కొరకు ప్రార్థన చేస్తాను. వృద్ధాప్యంలో క్షేమం దయచేసి ప్రేమించిన బిడ్డల కొరకే నీకు వందనములు. చిన్నమణి తన బిడ్డల వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మేరీ, సునీల్, సాత్విక్, వర్షిణి కొరకే నీకు సునీల్ రక్షణ పొందుకు సహాయపడుతాం. నితిన్, నవ్యశ్రీ, ఇస్సాక్, జోనాథాన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా భద్రపరుస్తురండి, క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తుండగా అన్నపూర్ణమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తన కుమారుడు, కోడలు, ఇద్దరు బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా దేవుడిగా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకోండి. రాజా, శిరీష, పాల్, జాకబ్, మిరియాం కొరకు ప్రార్థన చేస్తాం. శిరీష దూర ప్రాంతంలో రావాలి. ప్రభా బిడ్డల విషయమై మీ కృపను విస్తరింపజేస్తారండి, క్షేమంగా ఇంటికి నడిపించి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తాం. ప్రభా కృప చూపిస్తారండి. ప్రభా కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు
వెంబడిస్తూ ఉన్నారు. వారి జ్ఞాపకం చేసుకునండి, మీ సహాయం దయచేస్తున్నాను. బాలశ్రీ కొరకై, గంగరాజు కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని మాంటి కొరకు, లక్ష్మీ ఆంటీ కొరకు, కుమార్ ఆంటీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. ప్రభా కృప చూపిస్తున్నాడు. లక్ష్మత్తయ్య, తులసిరామ, ఉష, చిన్నబిడ్డ కొరకు ప్రార్థన చేస్తాను. మనరాము, రోజా, వాక్య పుష్పంత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. ప్రభా మరి మాట చిన్నభుజం జ్ఞాపకం చేసుకునండి. కావలసిన ఆరోగ్యం దయచేసి మాయం తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం అనుగ్రహించి మాయం తెచ్చుకుంటాను. కృప చూపిస్తున్నాడు. ప్రభా స్వాతి కుమార్తెను జ్ఞాపకం చేసుకునండి. ఆరోగ్యం అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే మా కొరకై ప్రార్థించగలిగినారో వారందరూ జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. 13, 14, 15 తారీఖుల్లో నిడదవోలు బేతనీలో జరుగుతున్నటువంటి జరగనటువంటి ప్రత్యేకమైన కూడుకు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా మీ సహాయం దయచేస్తాం. ఇది ఆశుడు అహరోన్ గారి హస్తాలను మీరు బలపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. నమ్మదగిన దేవానికి మోయిస్, జెరిషం, మోనిక, జెస్సీ కొరకే నీకు జెస్సీ ఆదివారం బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు. బిడ్డ చుట్టూ కాపుదల క్షేమం ఉంచుతారు. నీ కొరకు ఫలించినట్లుగా ఆత్మఫలం సిద్ధపరుస్తారని ప్రార్థన చేస్తాం. ప్రభాకర్ చిట్టి బాబీ సన్ని కొరకు ప్రార్థన. బాబీ యువక వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కొన్ని సర్టిఫికెట్స్ రావాలి. సహాయపడుతారు. నువ్వు ద్వారము నువ్వు తెరవగా మోయగలవాడేవాడు. మీ మీద ఆధారపడుతున్నగా సహాయపడుతారండి. కృపడు విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. సహాయపడుతున్నాను. మా అనుబంధ సంఘాలు దైవసేవకు పరిశుద్ధ అందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చెప్పిస్తున్నాను. ఆయుధాసు నన్ను, దేవుని కుమార్ని మెర్సి జ్ఞాపకం చేసుకునండి. మా పక్షాన్ని కృపను విస్తరింపజేస్తారని చిత్తం నెరవేర్చుడి కొరకై నన్ను సిద్ధపరుస్తారని ప్రార్థన చేస్తాం. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. ఏదైతే నీ మహిమాధ్యమై చేయలేకపోతా ఉన్నామో దాన్ని చేయటి కొరకై తగిన ఆలోచన శక్తి, ఆత్మ నడిపింపు దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కాబట్టి మమ్మల్ని అందరినీ పాదలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త పోషణ తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం చేరవచ్చిన మనకును సకల పరిశుద్ధందరికను శోమ్రోని శివుని పరిశుద్ధ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమె. దయచేసి ప్రార్థన చేయండి. 13, 14, 15 తారీఖుల్లో నిడదవోలు బేతనీని ఆనుకుని ప్రత్యేకమైన కూడికలు జరగనై ఉన్నాయి. ఆ కూడికల కొరకై ప్రార్థన చేయండి. ఈ దినము మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళాలా, మా ప్రయాణం కొరకు అక్కడ జరిగే సంగతుల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మేలుకరంగా దేవుడు జరిగించినట్లుగా ప్రార్థన చేయండి.